నీళ్ళని అటు కృష్ణలోకి కలిపేసి ఆ తర్వాత ఇంకా ఎక్కువ అయితే ఇక్కడ పెట్టాలి. అప్పుడైతే అసలు ఈ అవసరమే లే బేసిక్గా. అది ఎందుకంటే మొన్న వచ్చింది 150 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి వరదల టైప్ కదా ఇది కృష్ణానదికి. అట్లాంటి స్టేజ్ ఏది 150 ఏళ్ల తర్వాత వచ్చింది. మొన్న అప్పట్లో 2009లో రోసయ్య ఉన్నప్పుడు సరిగ్గా చెప్పాలంటే 10 ఏళ్ల తర్వాత వచ్చింది అనుకోవాలి, 10-15 ఏళ్ల తర్వాత. అంతే కదా, రోసయ్య ఉన్నప్పుడు 2009-10లో వచ్చింది వాళ్ళు. ఇది 24 అంటే 14 ఏళ్ల తర్వాత వచ్చింది. అప్పుడు 150 ఏళ్ల తర్వాత వచ్చింది. అంటే అప్పట్లో అనుకుంది 150 ఏళ్ల తర్వాత వచ్చింది, ఇది 150 ఏళ్ళకి ఒకసారి కదా అనుకున్నాం. తర్వాత వస్తే 14 ఏళ్ళకే వచ్చింది. అప్పుడు దాని లెక్క చూసుకున్నప్పుడు మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటంటే ఇది పెట్టారు. అంటే అక్కడ పోలవరం దగ్గర ఒకటి ఉంటుంది చూడండి, యువతల ఎత్తిపోతల ప్రాజెక్ట్ బాబు గారు పట్టిసీమ అంద్రినేవాదానికి కూడా అన్నారు. అలాంటిది ఏమన్నా ఇక్కడ పెడతారేమో ఒకటి. అదే లిఫ్ట్ చెయ్యడం అనేది ఎప్పుడంటే నేను అనేది కృష్ణానదిలో నుంచి అది గోదావరిలోంచి లిఫ్ట్ చేసి పొలాలకు నీళ్ళు ఇయ్యడం. ఇప్పుడు ఇది అట్లా కాదు, ఇప్పుడు చేస్తున్నది ఈ వాగుల్లో నుంచి వచ్చిన నీళ్లు కృష్ణలోకి లిఫ్ట్ చేస్తున్నారు ఇప్పటిదాకా. అది ఎక్కడ ఉంటది, ఎండింగ్ పాయింట్లో ఉంటది. కృష్ణానది దాకా నీళ్ళు వెళ్ళాలి కదా. మీకు ఇదివరకు అక్కడ పీడబ్ల్యూడి వర్క్ షాప్ అదంతా ఉండేది, ఆ ఏరియాలో పెట్టుకొచ్చారు. ఇది ఇందులో నుంచి కృష్ణలోకి పంప్ చేయడం బాగుంది. అలాగే చెయ్యాలంటే ఈ ప్రాంతం అంతా మునుగుతుంది కాబట్టి ఇది మునగకుండా ఇటు పక్కన రిజర్వాయర్లు కడతామంటున్నారు. ఇటు పక్కన రిజర్వాయర్లు కట్టడం అంటే ఓవర్ఫ్లో అయినటువంటి సందర్భంలో ముందు రిజర్వాయర్ నిండిన తర్వాత ఆ రిజర్వాయర్ చుట్టుపక్కల ప్రాంతం లోతట్టు ప్రాంతం అయిపోతుంది. వాస్తవంగా ఇప్పటిదాకా అవి లోతట్టు ప్రాంతాలు కాదు, ఇప్పటిదాకా అవి నార్మల్ ప్రాంతాలు. గుంటూరు జిల్లాలో పెద్ద వరద ప్రభావం ఎప్పుడు ఉండదు మనకి. కృష్ణాకు ఉంటుంది, విజయవాడకు ఉంటుంది వరద ప్రభావం. కృష్ణానది లోపల లోతట్టు ప్రాంతం లేకపోతే కనుక అవనగడ్డ ఆ రూట్లో ఉన్నటువంటి పల్లె ప్రాంతాలకు ఉంటుంది. గుంటూరు జిల్లాకి వరద ప్రభావం అనేటటువంటిది కృష్ణానది పొంగితే ఉండేటటువంటిది తక్కువ. ఈ ఓన్లీ ఈ 29 గ్రామాల్లో ఉన్న 11 గ్రామాల దగ్గరే ఇప్పటిదాకా ఈ సమస్య ఉంది. ఇప్పుడు ఈ గ్రామాలని ఆ ముంపు నుంచి విముక్తి చేసి కొత్త గ్రామాలకి ముంపు భయాన్ని సృష్టిస్తున్నారు. అది వాళ్ళు చెప్పట్లేదు, ఇటు వీళ్ళకి బుర్ర లేదు, సరిగ్గా అర్థమయ్యేటటువంటి అడిగే విధంగా జర్నలిజం లేదు. ప్రాక్టికల్గా రిజర్వాయర్ కట్టిన తర్వాత ఓకే రిజర్వాయర్ నిండుతుందండి నాది 0.5 TMC నా ఊళ్ళో, లేదా పక్క ఊళ్ళో 0.5 TMC లేదా 0.75 లేదా 1 TMC నిండిపోయిన తర్వాతన నీళ్ళు ఎక్కడికి పోస్తాం మనం? రాజధాని విపరీతమైనటువంటి ఫ్లో వచ్చేస్తే, జనాలు వచ్చేస్తే అప్పుడు ఈ నీళ్ళని ఊళ్ళల్లో వాడుతాం, అంతే కదా. మిగతా టైంలో